ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమవుతుంది. త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కూటమి పార్టీలు స్థానిక సంస్థల్లో ఆధిపత్యాన్ని కొనసాగించాలని వ్యూహాలు రచిస్తూ ఉండగా, వైసీపీ మాత్రం ఈ ఎన్నికల ద్వారా తన బలాన్ని మరోసారి నిరూపించుకోవాలని భావిస్తోంది. జిల్లాలో రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఎవరెవరు గెలుపుల గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధాన పార్టీల ఫోకస్ ఏంటి? ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. కాంతారావు, అసలు ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలు సన్నాహాలు ఎలా ఉన్నాయి? కాంతారావు, గుడ్ మార్నింగ్ లావణ్య. అయితే ప్రకాశం జిల్లాలో రాజకీయ వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఇటు పంచాయతీలకి అలాగే నగర పంచాయతీలకి త్వరలో జరగనున్న రాజకీయాలు ఎన్నికలైతే ఏమైతే ఉన్నాయో వాటికి ప్రకాశం జిల్లా సన్నద్ధమవుతున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే పంచాయతీలకు సంబంధించి 5019 పంచాయతీలకు గాను 519 పంచాయతీలకు గాను 5207 వార్డులకి అయితే ఈ ఎలక్షన్లు అయితే జరగనున్నాయి. అలాగే మున్సిపాలిటీలకు సంబంధించి దర్శి, అద్దంకి, అలాగే చెంకుర్తి నగర పంచాయతీలకు కూడా ఈ ఎలక్షన్లు అయితే జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసీపీ పార్టీ కానీ ఈ ఎలక్షన్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అలాగే వైసీపీకి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం చెందిన వారు ఇద్దరు. అయితే ఈ ఇద్దరు మధ్య ఇటు జిల్లా రాజకీయం మొత్తం నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉందో ఈ ఎన్నికలలోకి సంబంధించి ఇటు ఓసీకి కానీ బీసీకి కానీ ఎస్ఎల్ఈ రిజర్వేషన్ కి సంబంధించి కూడా ప్రధానంగా ఈ ఇద్దరు అభ్యర్థులు అయితే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కువగా ఓసీల మధ్య ఈ పోటీ ఎక్కువగా ఉండేటట్టయితే జరుగుతాయి. అలాగే బీసీలకు కూడా ఈ పోటీ తీవ్రతగా ఉంటుంది. అయితే ఎస్సీలు ఎక్కడైతే ఉన్నారో వారికి కొంచెం అక్కడ ఇనామినేషన్ జరిగే అవకాశాలు ఉండటం ద్వారా అక్కడ ప్రతిష్టాత్మకంగా వైసీపీ ఏదైతే ఉందో శివప్రసాద్ రెడ్డి గట్టిగా పోటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే ఇటీవల జరిగిన జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడ కూడా ఇనామినేషన్ అనేది జరగకూడదు, ప్రతి ఒక్క చోట ఈ వైసీపీ ప్రభుత్వము టీడీపీకి పోటీగా నిలబడాలి, ఈ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు గుర్రాలుగా ఉండి గెలుపు సాధించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న జిల్లా నాయకులకి అయితే అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకి అయితే గట్టిగా సూచనలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడైతే ఎస్సీ క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే అక్కడ ఇనామినేషన్ కి అవకాశం అయితే ఉంటుంది. అయితే అక్కడ కూడా మీరు వెళ్ళి అక్కడ బలంగా వారికి సపోర్ట్ గా ఉండి నిలబడి మీరు వారికి అండగా నిలవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్న టీడీపీ నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కానీ అలాగే వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కానీ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం, అలాగే ఇటు రాజకీయంగాను ఇటు రాజకీయంగాను మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులు కావడంతో జిల్లా రాజకీయం అయితే రసవత్తరంగా మారే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఇనామినేషన్ లేకుండా పోటీలు అయితే గట్టిగా ఇవ్వటం అయితే జరుగుతుంది. అయితే దర్శి అలాగే అద్దంకి చెంకుర్తి నగర పంచాయతీల్లో కూడా వైసీపీ జెండా ఎగరేయాలని చెప్పేసి ఇటు బూచేపల్లి వర్గం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇటు టీడీపీ కూడా అదే స్థాయిలో ఇక్కడ మనం కూడా జెండా ఎగరేయాలని చెప్పేసి వారు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు జిల్లా యంత్రాంగంలో ఉన్న వైసీపీ శ్రేణులు కానీ ఇటు టీడీపీ శ్రేణులు కానీ ఈ పోటీలకు సంసిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. అలాగే చూసుకుంటే ప్రతి పంచాయతీల్లోనూ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముందుగానే ఈ ఎలక్షన్లకి సంసిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే దర్శి నియోజకవర్గానికి చూసుకుంటే ఏదైతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అలాగే ఎర్రగొండపాలెం చూసుకుంటే అక్కడ కూడా ఇద్దరు అభ్యర్థులు అయితే ప్రకాశం జిల్లా నుంచి వైసీపీలో గెలవడం అయితే జరిగింది. అయితే ఈ రెండు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు ప్రకాశం జిల్లాకు సంబంధించి రెండు నియోజకవర్గాలను అయితే వైసీపీ కైవసం చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇదే విధంగా ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ ఉన్న రాజకీయాలను మార్చాలని అలాగే ఇక్కడ ఉన్న వైసీపీని బలోపేతం చేయడానికి అయితే కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే టీడీపీ అదే స్థాయిలో ధీటుగా వారిని ఎదుర్కొని ఇక్కడ ఉన్న అధిష్టానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ చూస్తున్న పరిస్థితి ఉంది.